ప్రజా సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, మహిళా సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, హైడ్రా ఇట్లాంటి సంఘాల ఆధ్వర్యంలో మత్తూరు మండలము మోమినాపూర్ గ్రామం హై స్కూల్లో జరిగినటువంటి ఒక మైనర్ అమ్మాయి మీద తెలుగు పాఠ్యాంశాల గురించి ఉపాధ్యాయుడు సి స్వామి అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలన్నీ కూడా అక్కడనే పనిచేస్తున్నటువంటి గురునాథ్ రెడ్డి అనే ఒక ఉపాధ్యాయుడు సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించి వాటినంతా కూడా ఆ స్కూల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి స్కూల్ విద్యార్థినులకు అందరూ కూడా వీడియోలు షేర్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈ రకంగా అసభ్యకరంగా వ్యవహరించినటువంటి టీచర్ని ఇప్పటికే డిఓ గారు సస్పెండ్ చేసినట్టు పత్రికలు వస్తూ ఉంది. కానీ దీన్ని వైరల్ చేసి ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని నాశనం చేసినటువంటి ఆ సంబంధిత ఉపాధ్యాయుడు ఎవరైతే గురునాథ్ రెడ్డి ఉన్నాడో ఆయన మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా, డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా, పై అధికారుల అనుమతి లేకుండా గురునాథ్ రెడ్డి అనే టీచరు సీక్రెట్గా ఆ సీసీ కెమెరాను అక్కడ బంధించడం జరిగింది. దాని యొక్క లింకుని తన ఫోన్కు లింకు పెట్టుకొని ఆ వచ్చినటువంటి వీడియోలంతా కూడా బయటికి షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లా ఆ మోమినాపూర్ హై స్కూల్ విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి గురునాథ్ రెడ్డిని, అదేవిధంగా అసభ్యకరంగా వ్యవహరించినటువంటి ఆ టీచర్ స్వామిని ఇప్పటికీ సస్పెండ్ చేసి ఆయన చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి. ఈ గురునాథ్ రెడ్డిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేసి ఇటు విషయమై జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది.